ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. మొదటిగా మిమ్మును మీరు తగ్గించుకొనుడి అంటున్నాడు. తగ్గించుకోవడం అంటే ఏమిటి? మన గర్వం, అహంకారం, స్వార్థం వదిలిపెట్టడము, నేనే అన్నీ అనే భావాజాలాన్ని విడిచిపెట్టడం, దేవుని ముందు మన బలహీనతలను పూర్తిగా ఒప్పుకొని ఆయన చిత్తానికి లోబగడము. యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణము వరకు విధేయుడయ్యాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉంది. రెండవదిగా, అప్పుడాయన మిమ్మును హెచ్చించును అనగా ఏమిటి? దేవుడు తన సమయములో మనలను హెచ్చిస్తాడు. మనకు కృప, ఆశీర్వాదం, ఆత్మీయ స్థిరత్వం ఇస్తాడు. మన జీవితాన్ని ఇతరులకు ఆదర్శంగా నిలబెడతాడు. మనమే మనల్ని ఎత్తుకుంటే అది తాత్కాలికం, కాని దేవుడు మనల్ని ఎత్తితే అది శాశ్వతము. ప్రతిరోజు మన ప్రార్థన ఇలా ఉండాలి: ప్రభువా, నా చిత్తం కాదు, మీ చిత్తమే జరుగును అని చెయ్యాలి. ఎప్పుడూ ఇతరులను తక్కువగా చూడకూడదు, తక్కువ చెయ్యకూడదు. విజయం వచ్చినప్పుడు దేవుని స్తుతి చెల్లించి దేవునికి మహిమ ఇవ్వాలి. చివరిగా ఈ వాక్యం మనకేమి చెబుతుందంటే, తగ్గించుకోవడము మన ఉన్నతికి మార్గం. దేవుని ముందు తలవంచిన వారిని దేవుడు తగిన సమయంలో వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళతాడు అని అర్థం. వింటున్న మీకు దేవుడు తగ్గింపును దయచేసి తద్వారా తగిన కాలములో మిమ్ములను ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మరియు కామెంట్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి దేవుని పనిలో పాలిభాగస్థులై దైవ దీవెనలు పొందండి. మీ ప్రార్థనా విన్నపాలను 7090734581 సెల్ నంబర్కు వాట్సాప్ చేయండి. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.